మిగ్దల్ లేక మగ్దాలా, మగ్దలేనా మరియా. గలిలయ సముద్రం, ఈ గలిలయ సముద్రాన్ని ఆనుకొని ఈ మగ్దాలా అనే ఒక గ్రామం. యేసు ప్రభు తరచుగా ఈ ప్రాంతాల్లోనే సేవ చేస్తూ ఉండేవారు. ఆ రోజుల్లో ఒక స్థితిమంతుని కూతురు, శ్రీమంతుని కూతురు, ఎన్ని దయ్యాలు ఆవిడికి? 7 దయ్యాలు పట్టి పీడింపబడుతూ ఉంటే యేసు ప్రభు ఈ గ్రామానికి రావడం, ప్రార్థన చేయడం, ఆవిడికి పట్టిన దయ్యాలన్నీ ఆవిడని విడిచిపెట్టి వెళ్ళిపోయాక వాళ్ళ తండ్రి యేసు ప్రభుని వేడుకున్నారు, మా అమ్మాయిని కూడా మీ శిష్యురాలుగా చేర్చుకోమంటే ప్రభు చెప్పుంటారు, ప్రస్తుతం ఈ 12 మందితో సేవ చేస్తున్నాను, ఇంకా సూసన్న బృందాన్ని ప్రారంభించలేదు నేను. కాకపోతే యేసు ప్రభుని కొంతమంది స్త్రీలు వెంబడిస్తూ ఉండేవాళ్ళు. మత్తయి సువార్త 27లో ఆయన సిలువ వేయబడినప్పుడు ఆయనను వెంబడిస్తూ ఉన్న కొంతమంది స్త్రీలు సిలువ దగ్గరకు వచ్చి నిలవబడినట్లుగా గమనిస్తాం. ఈ మగ్దలేన మరియా యేసు ప్రభు సేవలో ఎంతటి ఏదంటారు యాక్టివ్ పార్ట్ అంటారు, లేకపోతే సింహభాగం పోషించిందంటే యేసు ప్రభు పరిచర్యకి ఎక్కువగా ఆర్థికంగా సహాయపడిన వ్యక్తి మగ్దలేనా మరియా. చివరికి ఈవిడ యెరూషలేములో, ఇదే ప్రాంతం, యెరూషలేములో ఒలీవల కొండ మీద ఒక ఇల్లు కట్టుకొని అక్కడే ఆవిడ ప్రార్థనలు చేసుకుంటూ అక్కడే చనిపోయింది. అక్కడే ఒలీవల కొండ మీదే ఆవిడని పాతిపెట్టారు. గత నాకు తెలిసి 25-30 సంవత్సరాలుగా తవ్వకాలు జరిగి 2019 మేము వచ్చినప్పుడు గుర్తుపట్టినట్టుగా చెప్పారు. 2020 కరోనా టైంలో ఇవన్నీ తవ్వకాలు తవ్వి 2020-21 2 సంవత్సరాల్లో ఈ చర్చి, ఈ గెస్ట్ హౌస్లన్నీ కట్టారు. ఇంకా దేవునికి మహిమ కలగాలంటే ఈ చర్చి ఓపెన్ చేసింది మన హోసన్నా మినిస్ట్రీసే. మొట్టమొదటి బ్యాచ్ కింద మనకే ½ అన్ అవర్ టైం ఇస్తే మేమందరం వచ్చి దీన్ని ప్రార్థనతో ప్రారంభించాం. మనమందరం కలిసి ఓ పాట పాడుకుందాం. కృపా సత్య సంపూర్ణుడా సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు నీవేనయ్యా, నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా, మహనీయుడవు. అర్థమా? నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా కన్నీటి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నూతన క్రియను చేయుచున్నానని నీవు సెలవీయగా, నా కన్నీటి జీవితమే సుఖ సౌఖ్యము కాగా, నారణ్య రోదన ఉల్లాసముగా మారిపోయేనే. అందరూ నారణ్య
మారిపోయింది కృపా సత్య సర్వలోకానికే చక్రవర్తివి సర్వలోకానికే చక్రవర్తివి నీవే యేసయ్యా నా సన్మానానికే మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు నా సన్మానానికే మహనీయుడవు చెప్తాం మహనీయుడవు నీవేనయ్యా మహనీయుడవు హే మహనీయుడవు మహనీయుడవు నీవే యేసయ్యా మహనీయుడవు చెప్తాం మహనీయుడవు 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 నీవే యేసయ్యా మహనీయుడవు నీవే యేసయ్యా. రమేష్ ఒక 2 మాటలు చెప్తాడు. ఆమేన్. చూపించి ఈ స్థితిలో ఆయన స్థుతించే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహించాడు. మరి మనం కళలో కూడా తలంచు కళలో కూడా ఊహించడం ప్రభు తిరిగిన ప్రభు నివసించిన ప్రభు సంచరించి అద్భుతాలు చేసిన ఈ చోట అభాగ్యులను మనం నిలిచి కళ్ళనెత్తి స్వరమెత్తి స్థుతించి కీర్తించి మహిమపరిచి ఆయన పాదాల చెంత కూర్చునే గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈనాడు దేవుడు మన సంకల్పించిన నిత్య సంకల్పం చెప్పడంలో సందేహం కూడా లేదు. మరి ఆనాడు యేసుక్రీస్తు శరీరాలుగా ఉన్నప్పుడు దురాత్మ శక్తుల చేత అప్పగింపబడుతున్న ఆమెను రక్షించాడు, ఆమెను స్వస్థపరిచాడు, ఆమెను విమోచించాడు అనడానికి నిదర్శనం. మరి అంతకంటే భయానకమైన దౌర్బల్యమైన దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్న మనల్ని ప్రభు స్వస్థపరిచి క్షేమమిచ్చి దీవించి ఈనాడు ఇలాగా మనం ఆయన సన్నిధిలో కూర్చునే గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు. అంటే ఆనాడు సజీవుడై ఉన్న దేవుడు ఈనాడు కూడా సజీవుడై ఉన్నాడు. ఆయన సజీవుడై ఉన్నాడు కనుకయే ఈరోజు ఈ పవిత్రమైన స్థలంలో ఈ రీతిగా ఆయన సన్నిధిలో నిలిచి ఉండడం ఇది దేవుడు అనుగ్రహించిన గొప్ప భాగ్యం. ఈనాడే కాదు, ఆయన రాకడ పర్యంతరం కూడా మన ఎడల ఆయన అద్భుతాలు చేయగలిగిన దేవుడు, ఆశ్చర్యమైన కార్యాలు చేయగలిగిన దేవుడు. ఆనాడు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్న ప్రభు మరియు మహిమ కలిగిన రాకడ వరకు మనల్ని ఇలాగే కంచి వేసి కాపాడి అంచెలంచెలుగా దీవించి అంధన కొరపులో దాచి ఉంచి ఆయన మహిమ కలిగినటువంటి రాకడలో ఆయనతో కలుసుకునే భాగ్యాన్ని ప్రభు మనకు అనుగ్రహిస్తారని విశ్వసిస్తూ ఉన్నాను. దేవుడు మనకు అనుగ్రహించిన గొప్ప ధన్యతను బట్టి శిరస్సు వంచి ప్రభుకు నమస్కరిస్తున్నాను. ప్రభుకు మహిమ కలుగుగాక. ప్రార్థన చేస్తారు. ఈ పరిశుద్ధమైన స్థలంలో ఆయన సేవకులు కలిగినట్లుగా రావడానికి మా దగ్గర ఏ యోగ్యత లేకపోయినా ఈ మహాత్మను బట్టి ఇక్కడ నిలబెట్టినందుకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. నిజంగానే మేము కల్లో కూడా అనుకోలేదు ప్రభు ఈ ప్రాంతాలు సందర్శిస్తామని. స్వయంగా మీరు తిరిగినటువంటి ప్రాంతం, మీరు స్వస్థపరిచిన ప్రాంతం, మీరు ప్రపంచిన ప్రాంతాలు అడుగుపెట్టి ప్రపంచారు. ఇక్కడి నుంచి ఏదైనా నూతన కృప మేమందరం పొందుకునే భాగ్యం ఆయన ఎలాగైతే మీ పాదాలు పట్టుకుందో ప్రభావ మేము కూడా ప్రార్థనలో పాదాలు పట్టుకున్న అనుభవం మా కలుగునగా ప్రార్థన చేస్తున్నాం. సేవకులు పలుకుతున్న ప్రతి మాట యేసునామములో మా ఇంద్రులలో నిలుచుండగా ప్రార్థన చేస్తున్నాం. యేసునామములో ప్రార్థించి మనం అని పొంది ఉన్నాం తండ్రి.